శనివారం ఆదివారం కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడ నీట మునిగింది. పూర్తిగా వరదల్లో చిక్కుకున్నారు. శనివారం నుంచి మొదలుపెట్టేసి ఇప్పటివరకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు కూడా విజయవాడలోనే ఉండి మొత్తం సపర్యలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మన ప్రకాశం జిల్లా మన ఒంగోలు జిల్లా పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఎమ్మెల్యే దామచల జనార్దన్ నేతృత్వంలో రాత్రి నుంచి ఇప్పటివరకు 30,000కు పైగా ఆహార పొట్లాలు, అదేవిధంగా వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి కావాల్సిన వస్తువులు మొత్తం టీడీపీ పార్టీ శ్రేణులు రాత్రి నుంచి ఇక్కడే ఉండి మొత్తం అన్ని సమకూర్చున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఇక్కడి నుంచి విజయవాడకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఏదైతే గడిచిన శనివారం నుంచి మొదలుపెట్టి ముఖ్యమంత్రి గారు అక్కడే ఉన్నారు, అదేవిధంగా మంత్రులు సైతం అక్కడే ఉన్నారు. మొత్తం ఇంటికి కూడా పోకుండా కలెక్టర్ కార్యాలయాన్ని పెట్టుకొని అక్కడి నుంచి మొత్తం నెట్వర్క్ అంతా నడుపుతాను ముఖ్యమంత్రి గారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడి నుంచి మీ ఎమ్మెల్యే జనార్దన్ గారి నేతృత్వంలో రాత్రి నుంచి మీరు అంతా ఇక్కడే ఉన్నారు. ఏమేమి తీసుకెళ్తా ఉన్నారు విజయవాడకి ఇక్కడి నుంచి? మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా ఒక ప్రకృతి విలయం వచ్చినప్పుడు ఆయన చేసింది మన గతంలో తిత్లీ కానీ హుద్దుద్ కానీ మనం చూస్తున్నాం. అలాగే నిన్న ఆయన 75-76 ఏళ్ల వయసులో రాత్రి 2-3 గంటల దాకా ఆ బోట్లో తిరుగుతూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకెళ్ళాడు. అలాంటి వయసులో ఆయన అంత పడుతున్న కష్టానికి వృతాభక్తిగా మేము సైతం అని చెప్పిన మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఆయన ఒక పిలుపు మేరకు దామచల జనార్దన్ గారు రాత్రి ఆయన భార్య సతీమణి నాగసత్యలత గారు కూడా ఉండి మాతో పాటు తెల్లారిన దాకా 7 గంటల దాకా ఉన్నారు. ఇక్కడ ఉండే ఏర్పాట్లన్నీ భోజనాలు అయితేనేమి, వాటర్ ఇదైతేనేమి, ఇక మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాష్ట్ర పార్టీ ఒక 10 రోజులు అక్కడ ఉండి పనిచేయమన్నా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా కానీ ఒంగోలు నుంచి మా నాయకుడు దామచల జనార్దన్ గారి నేతృత్వంలో మేము అందించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికి ఇక్కడి నుంచి వాలంటీర్లు కూడా వెళ్తున్నారు. భోజనం పెట్టించుకుని సుమారు ఎంతమంది వాలంటీర్లు బయలుదేరి వెళ్తున్నారు? వాస్తవంగా మమ్మల్ని పిలిచింది ఒక 50 మంది వాలంటీర్లు కావాలని చెప్పి అన్నారు. దాదాపు ఒక 200-300 మంది రెడీ అయి వచ్చినారు వెళ్ళటానికి. అంటే తెలుగుదేశం పార్టీ అంటే పార్టీలో సేవాభావం ఏముంటుంది. తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించింది సేవతోటి. అదే సేవను పుణిపుచ్చుకొని 40 ఏళ్ల పాటు మా కార్యకర్తలు ఒక్క పిలుపు ఏదైనా ఒక ఇబ్బంది అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పందించిన తీరును నిజంగా వాళ్ళకి చేతులకు దండం పెట్టాలని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే సరే పురుషులు అంటే ఉన్నారు, రాత్రి నుంచి మహిళలు కూడా 10 గంటల నుంచి మీరు కూడా అందరూ ఇక్కడే ఉన్నారట్టుంది కదా. మా రాత్రి నుంచి ఇప్పుడు దాకా అంతా మేమున్నామండి. మాకు తోడు మా వెన్నంటుండి నడిపించినటువంటి దామచర్ల జనార్దన్ గారి సతీమణి నాగసత్యలత మేడం కూడా ఇక్కడే ఉండి రాత్రి మేడం కూడా 10:30 నుంచి ఇప్పుడు మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయ్యే వరకు కూడా మేడం కూడా మాతోనే ఉండి మమ్మల్ని కూడా ఇలాంటి ఒక మంచి పనులు మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేశారండి. సుమారు ఇప్పుడు దాకా ఎన్ని ప్యాకెట్లు ప్యాక్ చేస్తున్నారు ఆహార పొట్లాలు? మేము ఒక 50,000 అండి. 50,000. ఎట్లా ఉంది మీరు అందరూ ఈ విధంగా ఇట్లా విజయవాడ వరద బాధితుల దగ్గరికి వెళ్తాం మీ పార్టీ ఆదేశాల మేరకు? పార్టీ ఆదేశాల మేరకు మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారు ఆదేశాల మేరకు రాత్రి నుంచి ఇక్కడ మహిళామణులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అందరూ కూడా అందులో నిమగ్నమే ఆహారం ఏదైతే అందించాలో 50,000 పైగా అందరూ ఉండి తయారు చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే విజయవాడలో ఫ్లడ్లో ఆ విధంగా ప్రజలందరూ కూడా కొద్దిగా బాధాకరమైన విషయం. కానీ ఏంటంటే టీడీపీ అంటే సేవా దృక్పథం ఉంటుంది కాబట్టి అంత వయసులో కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడుండి డే అండ్ నైట్ నీళ్ళలోనే పర్యవేక్షిస్తూ ఆయన ఆ విధంగా శ్రమ చేస్తుంది. అట్లాగే టీడీపీ కార్యకర్తలు కూడా అన్ని చోట్ల నుంచి కూడా ఎక్కువగా మోటివేట్ అయ్యి అక్కడ సేవ చేయాలని చెప్పి అన్ని జిల్లాల నుంచి కూడా దగ్గరగా ఉన్న జిల్లాల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా బయలుదేరి వెళ్ళి వాళ్ళకి సాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అట్లాగే రాష్ట్ర పార్టీ ఆదేశాలు ఏదైనా ఇస్తే మా ప్రీతమ నాయకులు దామచల జనార్దన్ గారి తరఫున మేమందరం అక్కడ ఉండి కూడా సేవ చేయడానికి కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుపుకుంటాం. దామచల జనార్దన్ గారు ప్రీతమ నాయకులు, వాళ్ళ కుటుంబం అంటేనే సేవాకి మారు పేరు. సేవ అంటే చేసేది దామచల కుటుంబం. అలాంటిది ఇలాంటి విజయవాడలో జరిగిన సంఘటనకి పెద్ద ఎత్తున జనాలను తరలించి వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి ముందు మనకి ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ప్రజలందరూ కూడా మనకి ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొన్నందుకు మాకు అవకాశం కల్పించిన మన జనార్దన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పార్టీ ఆదేశాల మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల వరకు మన జనార్దన్ గారి ఆధ్వర్యంలో మాలాంటి కార్యకర్తలము ఇలాంటి వాటికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము సేవ చేయడానికి ఇప్పుడు సిద్ధంగానే ఉన్నాము. ఎప్పుడైనా కానీ ఎన్ని రోజులైనా కానీ అక్కడికి ఆదేశానుసారం వెళ్ళమన్నా వెళ్తాము, ఉంటాము. ఈ వరద ముంపు తగ్గాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ జనార్దన్ గారి సేవలో చిట్టెమనేని. ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో మరి తుఫాను కారణంగా ముఖ్యంగా మరి విజయవాడ నగరం చాలా వరకు మరి మునిగిపోయి చాలామంది పేద ప్రజలు నిరాశ్రయులై మరి తినడానికి భోజనం కూడా లేకుండా ఉండడానికి లేకుండా అందరూ కూడా మరి వరద బాధితులందరూ ఒక చోట చేర్చడం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా పెద్ద మనసుతో చాలా వరకు మరి స్టేట్లో ఉండే వాళ్ళ అభిమానులు అందరూ అలాగే మన నాయకులు కానివ్వండి మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అందులో భాగంగా మన ఒంగోలులో మన గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులైనటువంటి మన దామచర్ల జనార్దన్ గారి యొక్క ఆధ్వర్యంలో 30,000 మందికి మరి భోజన సదుపాయాలు చేసే విధంగా రాత్రి 8 గంటల నుంచి ఇందాకటి వరకు కూడా మరి భోజనం వండడము, అలాగే ప్యాకింగు, మరి ఇన్ని గంటలు చేయడం, మరి పులిహార, పెరుగన్నము అంత ఏర్పాటు చేసి వాళ్ళు కూడా సప్లై చేయడానికి మేమందరము కూడా కదిలి వెళ్ళడానికి మాకు సదవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రాష్ట్రంలో ఇంకా పెద్ద మనసు చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అలాగే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. విజయవాడ వరదల కారణంగా విజయవాడ నగరంలో చాలా ప్రాంతాలు నీటిమయమైనవి. దానిలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒంగోలు నుంచి స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో కూటమి నాయకులైనటువంటి అందరం కూడా కలిసి ఈరోజు విజయవాడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజలందరికీ కూడా ఆహార సంబంధించినటువంటి సౌకర్యాలు వాళ్ళకి కల్పించి అక్కడంతా ప్రాంతాల్లో తిరిగి అక్కడ ప్రజలతో మమేకం అవ్వాలని చెప్పి ఈరోజు జనార్దన్ గారు చెప్పారు. దానిలో భాగంగా అందరం కూడా కలిసి ఈరోజు అక్కడ ప్రజల్ని కలవడానికి వెళ్తున్నాము. ఏదైనా ఇలాంటి విపత్తులు జరిగినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుండి చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఇరువురు కూడా వరదల మీద సమీక్షలు జరుపుతున్నారు. తొందరలోనే ఈ ఉన్నటువంటి పరిస్థితులు కూడా చక్కబడతాయని చెప్పేసి ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారాలు. ఏదైతే మొన్న తుఫాను వల్ల మేజర్గా విజయవాడ కృష్ణా జిల్లాలో వరదలు రావటం, ఇప్పటికి 3 రోజుల నుంచి కూడా వరదల్లో చిక్కుకుపోయి ఉంటాం. చాలామంది కూడా కుటుంబాలు అల్లకల్లోలం అయిపోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈరోజు అక్కడ ఉండే ముసలివాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు, అనేక ఇబ్బందుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు 3 రోజుల నుంచి అక్కడే బస్సులోనే ఉంటా అందరినీ కూడా అధికారులను కూడా అలర్ట్ చేసి అక్కడ ఉండే రాజకీయ నాయకులు కూడా అలర్ట్ చేసి వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటూ కావాల్సిన ఏదైతే సదుపాయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తూ ఒక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఒంగోలు నుంచి కూడా దగ్గర 35,000 లెమన్ రైస్, అదేవిధంగా ఒక 20,000 వాటర్ బాటిల్స్, అదేవిధంగా ఒక 10,000 బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం తీసుకెళ్తా ఉన్నాం. మేము కూడా ఏదో విధంగా ఒక పక్కన ఇబ్బందులు ఉండేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా మానవతా దృష్టితో ఏదో మన వంతు మనం సాయం చేయాల్సిన అవసరాలు ఉంటాయి. కాబట్టే ఈరోజు దాన్ని తీసుకొని పోయి వాళ్ళకంతా కూడా ఫుడ్ ఇవ్వటానికి ఇవన్నీ కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉండే మా వాళ్ళంతా కూడా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా, మా మహిళలు కానీ కొంతమంది రాత్రి అంతా కూడా మాతో పాటే ఉండి దాని ప్యాకింగ్లో, దాన్ని తయారు చేసే దాంట్లో వాళ్ళు తెల్లారి వరకు ఇప్పుడు 9 గంటల వరకు పనిచేసి రాత్రి అంతా కూడా చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కష్టాలు అనేది అనుకోని విధంగా వస్తూ ఉంటాయి, కుటుంబాల్లో వస్తూ ఉంటాయి, ఊళ్ళో వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇలాంటివి వచ్చినప్పుడే ప్రతి ఒక్కరం కూడా చెయ్యి కలుపుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కలిసినప్పుడే మనం తోడు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఏదో విధంగా మన వంతు మనం సాయం చేసేదానికి రావాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మన ఒంగోలులో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు, అదేవిధంగా వ్యాపారస్తులు ఉన్నారు, అదేవిధంగా సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా బిల్డర్స్ ఉన్నారు, ఎంతోమంది కూడా ఉన్నారు. కాబట్టి మీ వంతు మీరు మనందరం కూడా పక్క జిల్లాలో జరిగింది అనేది మనకెందుకులే, మన ఇల్లు బాగుంది, మన బజారు బాగుంది, మన ప్రాంతంలో మనకి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అనుకోకండి. ప్రతి ఒక్కరు కూడా చేతిని ఇవ్వండి. మనం కూడా ప్రతి ఒక్కరు చేతినిచ్చినప్పుడే ఈరోజు ఉండే మనం కూడా ఆదుకున్న వాళ్ళం అవుతాం, మనం కూడా వాళ్ళకి ఏదో విధంగా మనం సహాయపడిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మన జిల్లా కలెక్టర్ గారు అయితే నిన్నటి నుంచి వాళ్ళ వంతు గవర్నమెంట్ నుంచి కూడా మనకి చాలా నిన్న కూడా దగ్గర ఒక 40,000 ప్యాకెట్ల వరకు వాళ్ళు పంపించారు. ఇవాళ కూడా 60-70,000 ప్యాకెట్లని వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసి మన కలెక్టర్ గారు కూడా దీనికి ముందుకు రావటం, అదేవిధంగా ఎస్పీ గారు కానీ పోలీసు వ్యవస్థ కానీ అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం చాలా సంతోషమైన విషయం.
కాబట్టే ఈరోజు మన దగ్గర కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మొదలు పెడుతున్నారు. మీరు కూడా ఉండే మీ మీడియా ద్వారా కూడా ప్రజలకు కూడా ఒంగోలు నియోజకవర్గమే కాకుండా మన జిల్లాలో కూడా ఎవరైతే ఉన్నారో మనం సంపాదించే దాంట్లో ఒక 10 పైసలు ఏదో విధంగా మనం సహాయం చేసే విధంగా అందరూ కూడా ముందుకు రండి, అందరూ కూడా చేయగలపండి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఈరోజు రాత్రి అయితే చేసిన వాళ్ళు మా మహిళలు అయితే మా నరసమ్మ వీళ్ళందరూ అయితే తెల్లారిదాకా ఉండి తెల్లారిపోయారు వాళ్ళంతా కూడా. ఇలాంటి వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఫుడ్ పంపిస్తున్నాం, మేము కూడా వెళ్తున్నాం. వెళ్ళేసి ఒకసారి అందరూ కూడా అలాట్ చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు రమ్మన్నారు, దానికి ఒక డివిజన్స్ అలాట్ చేశారు. ఆ డివిజన్స్లో పోయేసి అక్కడ ఉండే సమస్యను కూడా ఒకసారి చూసి మా వల్ల ఏది మేము కూడా చేయడానికి మేమందరం కూడా మెయిన్ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కలిసి వెళ్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే గడిచిన 3 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉండి విజయవాడలోనే ఉండి అక్కడ వరద బాధితులకి వాళ్ళకి ఎప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అదేవిధంగా రకరకాలుగా వాళ్ళని ఏదైనా కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఒంగోలు నుంచి ఎమ్మెల్యే దామచల జనార్దన్ నేతృత్వంలో ఇప్పటికే మొత్తం అన్ని సిద్ధమైన 50,000 మందికి పైగా ఆహార పొట్లాలు, అదేవిధంగా వాటర్ బాటిళ్ళు, అదేవిధంగా మొత్తం అన్ని సిద్ధం చేస్తున్నారు. వాళ్ళంతా ఇక్కడి నుంచి దామచల జనార్దన్ గారితో పాటు వాలంటీర్లుగా కూడా టీడీపీ శ్రేణులు కూడా ఇక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్ళబోతా ఉన్నాయి. థ్యాంక్ యూ.